తర్వాత ఈ సినిమా మరుసటి రోజు నుంచే మా అందరికీ ఏంటంటే ఫ్యామిలీస్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ ఆ ఫ్యామిలీస్ మీరే కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్దామని మీ దగ్గరికి వచ్చాం. వన్స్ అగైన్ మా రాకాసాని ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన మీ అంత ఫ్యామిలీస్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అంటే చాలా రోజుల తర్వాత, సంక్రాంతి తర్వాత కుటుంబ సమేతంగా క్లీన్ కామెడీ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చొని, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసే సినిమా. చందమామ కథ లాంటి సినిమా. అలాంటి కథ రాసి మనందరికీ పరిచయం చేసిన మానస శర్మ గారికి, మా డైరెక్టర్, ఆవిడకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సంగీత్ గారు ఎనీహో వన్ మ్యాన్ షో దీంట్లో సినిమాలో ఎరగొట్టేశారు. ఇంత మంచి సినిమా మీ అందరికీ పరిచయం చేయడానికి, ఇంతమంది టెక్నీషియన్స్, యాక్టర్ని పరిచయం చేయడానికి ఈ సినిమా ద్వారా మా ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగ మంచి మంచి సినిమాలు తీయాలి, అందరిని అల్లరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకా ఎవరైనా చూడకపోతే మీ రిలేటివ్స్లో, ఫ్యామిలీస్లో ఎవరైనా ప్లీజ్ వాళ్ళకి చెప్పండి. సినిమా చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ గారి టైమింగ్ అదిరిపోద్ది అసలు. అంటే టైం అంటే ఆ టైం కాదు, కామెడీ టైమింగ్ అనమాట. కొంచెం గ్యాప్ ఇవ్వ ప్లీజ్. వాళ్ళకు కూడా కొంచెం మంచి 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 జోక్ వినాలని ఉంటుంది కదా. ఒక్క 10 నిమిషాలు. ఓకే ఓకే. హలో, హాయ్. ఇలా మైక్ ఇచ్చే ఏదో స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను మైక్ ఫస్ట్ పాస్ చేసేస్తాను. మనం కూర్చొని ఇక్కడ కూర్చొని మనం ఇంటరాక్షన్ చేద్దాం, అది బాగుంటుంది. ఊరికే మేము మాట్లాడి మీరు విని ఆయన మధ్యలో కుళ్ళు జోకులు వేసి బాగోదు. ఓకే, సో మనం మంచి ఇంటరాక్షన్లో పెట్టుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అప్రిషియేట్ చేసినందుకు. మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నేను. గోటెడ్ వా. గోటెడ్ అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళకి అర్థం అవుద్దా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇది బోర్ కొడుద్దండి ఇలాగ నేను మాడుతుంటే మీరు వింటుంటే. మన ఇంటరాక్షన్ చేద్దాం. ఫస్ట్ మా డైరెక్టర్ గారికి ఇచ్చేద్దాం ఫస్ట్. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. మా మూవీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. చాలా స్పీచ్లు చెప్పున్నాం ఆల్రెడీ. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. మీకు ఎలా నచ్చింది ఏంటి అని లెట్స్ టాక్ దేర్. థ్యాంక్ యూ. So happy. Hello. Hi. Like మేము ఫస్ట్ నేను చెప్పినట్టే మై మోటివ్ ఈ మూవీకి ఇస్ దట్ ఫ్యామిలీస్ చూడాలి, చిన్నపిల్లలు చూడాలి. బికాస్ ఐ వాంట్ అ ఫిలిం దట్ ఈస్ అ ఫుల్ ఎంటర్టైనర్ ఫర్ ద పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ ద కిడ్స్. I really hope that you guys watch the film and అలాగే నచ్చింది. ఓ చందమామ కథ కమ్ టు లైఫ్ లాగా అనిపించింది. I hope you enjoyed the kids. I really hope you enjoyed the adventure part of it and the Rakasa part of it and the comedy part of it. And I really hope that we made a film like we said, families కోసం తీసాం సినిమా అని చెప్పాను. I really hope that you guys enjoyed it. You did, no? of course. Thank you so much. పేరు నందన్. ఓకే, అడుగు నందన్. ఫస్ట్ క్వశ్చన్ శోభన్ సార్కి. ఈ మూవీ సెట్టింగ్లో అయిన మోస్ట్ కామెడిక్ సిచ్యువేషన్ ఏంటి మీ ఒపీనియన్లో? తమ్ముడు వాళ్ళు షూటింగ్ అంటున్నావా, సినిమాలో సీన్ అంటున్నావా? షూటింగ్. అదో క్వశ్చనా? ఎవ్రీ డే ప్రతిరోజు వెనెవర్ ఐ షాట్ విత్ హిమ్ వాజ్ ద మోస్ట్ ఫన్ డే ఫర్ మీ. సో ఐ థింక్ ఆల్ ద వర్కింగ్ డేస్ దట్ ఐ వాజ్ విత్ గెటప్ శ్రీను గారు, ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి డే ఇట్ వాస్ ఫన్. సో ఇట్ విల్ బి మిస్టర్ వెన్ కాదు హూ, దట్ ఈస్ మిస్టర్ గెటప్ శ్రీను. ఓకే, యువర్ నేమ్? గుడ్ నేమ్? వెంకట్. హాయ్ వెంకట్. మీ నెక్స్ట్ మూవీ ఏంటన్నా? శ్రీను గారు మీ నెక్స్ట్ మూవీ ఏంటండి? నెక్స్ట్ మూవీ ఓకే, నెక్స్ట్ మూవీ త్వరలో నెక్స్ట్ మంత్ రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమాలో కూడా నేను ఉన్నా. ఫోటో తీసుకొచ్చా. తెలివిగా మైక్ పట్టుకుని ఫోటో అడిగా కదా, ఇచ్చేస్తా. ఇప్పుడు ఇచ్చేద్దామా? దా. ఇప్పుడు ఇలా పిల్లలందరూ జాంబీ రెడ్డిలో జాంబీస్ లాగా ఇలా ముందుకు వస్తారు మన మీదకి. నెక్స్ట్ వద్దు కదా అయినా.
ఓకే యువర్ క్యారెక్టర్స్ వన్ సెకండ్ తమ్ముడు అడిగే పర్లేదు తమ్ముడు పర్లేదు అడుగు కమాన్. పేరేనన్నా మీరు రాకాస మూవీలో శుభలక్ష్మి కొంచెం నవ్వుతూ అడగవా? ఈ మీరు రాకాస మూవీలో ప్లీజ్ నాన్న. మీకోసం ఒల్లి ఒల్లి గొంతు పోయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. అదే మూవీలో వెన్నెల కిషోర్ అన్న ఇంకా మీరు శుభలక్ష్మి కోసం కొట్లాడుకుంటారు కదా. సావిత్రి కోసం శుభలక్ష్మి కోసం కొట్టుకుంటే కథ మారిపోతుంది. కథ మారిపోతుంది. అదే అంటే నోటికి రోహిణి గారు సారీ పర్లేదు. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు నీకోసం త్యాగం చేసిందని చెప్పింది. అంటే ఆమె ఏం చేసిందని నీకోసం త్యాగం చేసింది? పార్ట్ 2. అంత పేషెన్స్ లేదన్న. అప్పుడు దాకా నీట్ ఎగ్జామ్ కూడా రాసి డాక్టర్ అయిపోతాము. డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? ఎంటర్టైన్మెంట్ బిజీ లైఫా? యా అప్పుడప్పుడు కాస్తంత కళా పోషణ ఉండాలి మధ్యలో. మంచి క్వశ్చన్. ఇది వెన్నెల కిషోర్ అని ఎందుకు రాలేదు? ఆయనకి పబ్లిక్ లో రావడానికి షర్ట్ కుట్టించుకుంటున్నాను. అంటే షర్ట్ మీరే చింగిపోయింది కదా, అంటే మీరు మర్డర్ చేసాను కదా అని. మర్డర్ చేశాను, షర్ట్ చింపాను అని నేను చేశాను అక్కడ. ఓకే అన్న ఫోటో తీసుకొచ్చా. క్లైమాక్స్ ఇదే ఉంటుంది. కథ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏదంటే ప్రిపరేషన్ కి సెటప్ ముందు క్వశ్చన్లు yes ఇలా ముందు ఏదండి. ఇంకోటి మ్యాడ్ క్యూబ్ రిలీజ్ అయ్యేటప్పుడు మ్యాడ్ క్యూబా ఏమో ఇంకా నాకు చెప్పలేదు మరి. అంటే మీరు ఎట్లాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు? సడన్ గా చాలా ప్రొఫెషనల్ మనోడు ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. ఎలా అంటే ఎలా బాగా సినిమా ప్రెస్ మీట్లు చూస్తున్నాడు. ఐఎమ్ గుడ్ క్వశ్చన్స్. నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఇంట్రాగేషన్ చేసినందుకు. సినిమాల వరకు చూడు, సినిమా ప్రెస్ మీట్లు కూడా చూసేస్తున్నావు, అది కూడా వదలట్లేదు నేను. సాంగ్ ఇదే సేమ్ రాకాస సాంగ్. పదే పదే ప్రాణం నిన్నే కోరగా, కలే నిజం కాదా నువ్వే చేరగా, ఒకే ఒక ఆశ నువ్వే చాలుగా, ప్రపంచమే లేదా ప్రతి క్షణం నువ్వే నా కదా. అది మిస్ అయిందని మధ్యలో, అందుకే భలే వాయించారు లాస్ట్ లో. ఇది రాకాస సాంగ్. కళ్ళ జోడు కాలేజీ పాప జోడు. అంటే ఈ పాట కూడా పాడతానండి. ఎస్. క్వశ్చన్ ఏమైనా ఉందండి? క్వశ్చన్ ఏమైనా వస్తుంది? చాలా బాగా పాడారు, ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. నిహారిక నిహారిక నువ్వే నా ప్రాణమిక. నాకు వచ్చిన సాంగ్స్ అన్ని పాడేశాను మీకు. ప్లీజ్ చాలా బాగా పాడుతున్నారండి పాటలు. ఓకే థ్యాంక్ యూ అండి.